2023 భారతీయ సినిమాకి ప్రధానంగా హిందీ సినిమాకి కలిసి వచ్చిన సంవత్సరం పఠాన్, జవాన్, సలార్తో పాటు పలు చిత్రాలు భారీ విజయాన్ని నమోదు చేశాయి. 2024లో హిందీ చిత్ర సీమతో పాటు తెలుగు, తమిళ పరిశ్రమల నుంచి చెప్పుకోదగ్గ భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. ఇందులో సీక్వెల్ సినిమాలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సంవత్సరం దేశభక్తి డ్రామాలు, భారీ యాక్షన్ థ్రిల్లర్లు, రొమాంటిక్ కామెడీలు, ఊహాతీతం అనిపించే సైన్స్ ఫిక్షన్ సినిమాలు విడుదల కానున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్గా ఓ వెలుగు వెలుగుతున్న ప్రభాస్ గత ఏడాది సలార్ లాంటి భారీ చిత్రంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది కల్కి 2898 AD పేరుతో మరో సంచలనాన్ని సిద్ధం చేస్తున్నాడు. కల్కి మే 9న అత్యంత భారీగా విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా అభిమానులు చాలా వరకు ఉంది. ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్న నేపథ్యం, కథాంశం, సాంకేతిక అంశాలు కూడా ఇప్పటికే భారీ బడ్జెట్కి తెరతీశాయి. భవిష్యత్తు డిస్టోపియన్, అలాగే ప్రపంచం ఎలా ఉంటుందో నాగశ్విన్ తెరపై చూపించనున్నాడు. భవిష్యత్తులో వాహనాలు, కమ్యూనికేషన్తో సహా ప్రతిదీ ఎలా మారబోతున్నాయో చూపించనున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఈ ఏడాది భారీ ఇండియా సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. RRR తర్వాత అతను చేయబోతున్న దేవరా పార్ట్ 1 ఈ ఏడాది విడుదల కానుంది. జనవరిలో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నదానిపై క్లారిటీ లేకపోయినా ఎన్టీఆర్ అభిమానులను థ్రిల్ చేయడానికి చిత్ర బృందం త్వరలోనే ఒక మంచి అప్డేట్తో వస్తుందని కూడా భావిస్తున్నారు. అల్లు అర్జున్ పుష్పాది రైజ్ భారీ విజయం సాధించాక పుష్పాది రూల్ కోసం మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకుని పనిచేస్తున్నాడు. పుష్ప 2 ఏడాది భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. అల్లు అర్జున్ నటనాభినయం, డ్యాన్సులు, బాడీ లాంగ్వేజ్, ఫైట్లకి ఉత్తరాదిలో భారీ ఫాలోయింగ్ కూడా పెరిగింది. అందుకే పుష్ప పార్ట్ 2 పై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఇరుగు పొరుగు మార్కెట్లలో భారీ వసూళ్లను తేగలిగే చిత్రం ఇదని ప్రచారం ఉంది. గూగుల్ ట్రెండ్స్లోని కూడా పుష్ప 2 అత్యంత క్రేజీ సినిమాగా రికార్డులోకి ఎక్కింది. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ బ్యాక్ టు బ్యాక్ 2 భారీ సినిమాలతో అలరించనున్నాడు. దేశభక్తి, యాక్షన్ థ్రిల్లర్ బడే మియాన్ చోటే మియాలలో టైగర్ ష్రాఫ్తో కలిసి అక్కి నడుస్తున్నాడు. భారతదేశాన్ని విరోధి నుండి రక్షించడానికి ప్రయత్నించే వీరుడిగా అతను కనిపించబోతున్నాడు. మరోవైపు అక్షయ్ తన 2వ చిత్రాన్ని కూడా రిలీజ్కి రెడీ చేస్తున్నాడు. అక్షయ్, సంజయ్ దత్, రవీనా టాంగర్ వంటి భారీ తారాగణతో వెల్కమ్ టు ది జంగిల్తో అలరించనున్నాడు. అజయ్ దేవగన్ నటించిన సింగో అగైన్ కూడా భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది. ఇది పాపులర్ కాపు ఫ్రాంచైజీ నుంచి 3వ సినిమా. అజయ్ దేవగన్ ఇందులో నీతిమంతుడైన పోలీసుగా నటించనున్నాడు. ఈ చిత్రం యాక్షన్, ప్యాడ్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతుంది. వరుసగా ఈ సినిమాలన్నీ భారీ క్రేజ్తో రిలీజ్ కానున్నాయి. బన్నీ, ప్రభాస్, ఎన్టీఆర్, అక్షయ్, అజయ్ దేవగన్ వీళ్ళలో రికార్డు తిరగరాసి మనగాడు ఎవరు అనేది వేచి చూడాలి.